హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వివిధ విశిష్ట వ్యక్తుల ఆవిష్కరణలు దీనికి సంబంధించిన పార్ట్ 3 చూద్దాం. దీనిలో ఫస్ట్ 1878 సంవత్సరంలో క్యాథోడ్ కిరణాల ట్యూబ్ ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త ఎవరంటే విలియం క్రూక్స్. విలియం క్రూక్స్ వీరు బ్రిటిష్కు చెందిన వారు. నెక్స్ట్ 1879లో కేష్ రిజిస్టర్ ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త జేమ్స్ జే రిట్టే. ఆవిష్కర్త యొక్క దేశం వచ్చేసి అమెరికన్. నెక్స్ట్ 1879లో లైట్ బల్బ్ అంటే ఫిలమెంట్తో కూడిన లైట్ బల్బ్ అనేది ఆవిష్కరణ జరిగింది. దీని ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్. సర్ జోసెఫ్ విల్సన్ స్వాన్ వీరు అమెరికన్ ఇంకా బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1879లో ఆటోమొబైల్ ఇంజన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త బెంజ్. వీరు జర్మన్ దేశస్థులు, జర్మన్. నెక్స్ట్ 1879లో ఆర్క్ ల్యాంప్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఫ్రాన్సిస్ బుష్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1880లో లినోటైప్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఒట్టోమర్ మెర్జెన్ థాలెర్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1884లో ఆవిరి టర్బైన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి సిఏ పర్సన్స్. వీరు ఇంగ్లీష్ దేశస్థులు. నెక్స్ట్ 1884లో బహుచక్ర ఆవిరి టర్బైన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి సర్ చార్లెస్ ఆల్గెర్నన్ పార్సన్స్. వీరు ఆవిష్కర్త యొక్క దేశం బ్రిటిష్. నెక్స్ట్ వచ్చేసి 1884లో నిప్కో డిస్క్ అంటే దూరదర్శన్ స్కానింగ్ పరికరం అన్నమాట. ఇది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి పాల్ గొట్లిబ్ నిప్కోవ్. వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1884లో ఫౌంటైన్ పెన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి లూయిస్ ఎడ్సన్ వాటర్మ్యాన్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1885లో ఆటోమొబైల్ దహన యంత్రం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి కార్ల్ బెంజ్ ఇంకా గొట్టిబ్ డైమ్లర్. వీరు జర్మనీ దేశస్థులు. నెక్స్ట్ 1885లో గ్రాఫోఫోన్ డిక్టేటింగ్ యంత్రం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి చైసస్టర్ ఏ బెల్ చార్లెస్ సమ్మర్ టైనర్. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1885లో ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త విలియం స్టాన్లీ. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1887లో గాలితో గల రబ్బరు టైర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి జేబీ డన్లప్. వీరు స్కాటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1887లో గ్రామ్ఫోన్ డిస్క్ రికార్డర్స్ అనేవి ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఎమైల్ బెర్లినెర్. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1887లో గ్యాస్ మాంటిల్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి బారన్ కర్ల్ అయర్ వాన్ వెల్స్ బాచ్. వీరు ఆస్ట్రేలియా దేశస్థులు. నెక్స్ట్ 1887లో మైమోగ్రాఫ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఆల్బర్ట్ బ్లాక్ డిక్. వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1887లో మొనోటైప్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి టాల్బర్ట్ లామ్స్టోన్. వీరు అమెరికా దేశస్థులు. ఓకే, టాల్బర్ట్ లామ్స్టోన్ అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1887లో ఆటోమేటెడ్ విద్యుత్ ఎలివేటర్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి అలెగ్జాండర్ మైల్స్. వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1888లో
యాడింగ్ మెషిన్ అంటే రికార్డింగ్తో కూడిన యాడింగ్ మెషిన్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త విలియం సూయార్డ్ బర్రోస్. విలియం సూయార్డ్ బర్రోస్ వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1888లో కొడక్ కెమెరా ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జార్జ్ ఈస్ట్ మ్యాన్ వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1889లో స్టీమ్ టర్బైన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సిజి డెలావల్ వీరు స్వీడిష్ దేశస్థులు. నెక్స్ట్ 1891లో మోషన్ చిత్ర కెమెరా కైనెటోగ్రాఫ్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి థామస్ ఆల్వా ఎడిసన్ వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1891లో మోషన్ చిత్రము చూసే సాధనం అంటే కైనెటోస్కోప్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్ ఇంకా విలియం కేఎల్ డిక్సన్ వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1891లో సింథటిక్ రబ్బర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సర్ విలియం అగస్టస్ టిల్డెన్ వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1892లో ఏసీ మోటార్ ఆవిష్కరణ జరిగింది. ఏసీ మోటార్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త నికోలా టెస్లా వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1892లో 3 రంగుల కెమెరా ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఫ్రెడరిక్ యూజిన్ ఇవిస్ వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1892లో రయాన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి చార్లెస్ ఫ్రెడరిక్ క్రాస్ వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1892లో శూన్య బాటిల్ అంటే దీవార్ ప్లాస్కం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త సర్ జేమ్స్ దీవార్ వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1893లో ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జూలియస్ ఎల్స్టర్ హాన్స్ ఎఫ్ జిటెల్ వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1893లో డీజిల్ ఇంజన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త రూడోల్ఫ్ డీజెల్ వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1893లో గ్యాసోలిన్ ఆటోమొబైల్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త చార్లెస్ ఎడ్గర్ డురియా ఇంకా జే ఫ్రాంక్ డురియా వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1894లో మోషన్ పిక్చర్ ప్రొజెక్షన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్తలు లూయిస్ జీన్ లుమైర్ ఇంకా ఆగస్ట్ మారీ లుమైర్, చార్లెస్ ఫ్రాన్సిస్ జెన్కిన్స్ వీరు ఫ్రెంచ్ ఇంకా అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1895లో ఎక్స్రే ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి విలియం రాంజెన్ వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1895లో రేయాన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త చార్లెస్ ఫ్రెడరిక్ క్రాస్ వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1895లో వైర్లెస్ టెలిగ్రాఫ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి మార్చిస్ గూగ్లియోల్మో మాల్కోని వీరు ఇటలీ దేశస్థులు. నెక్స్ట్ 1896లో ప్రయోగాత్మక విమానం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి సామ్యూల్ పియర్ పా ఆంట్ లాంజ్లీ వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1898లో సునిశ్చిత ఫోటోగ్రాఫిక్ కాగితం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త లియో హెన్రిక్ బాక్లాండ్ వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1900 సంవత్సరంలో రిజిడ్ డిరిజిబుల్ ఎయిర్షిప్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి గ్రాఫ్ ఫెర్డినార్డ్ వోన్ జెప్పలిన్ వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1902లో రేడియో టెలిఫోన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వాల్డమార్ పౌల్సెన్ ఇంకా రిజినాల్డ్ ఆబే ఫెస్సెండన్ వీరు డానిష్ ఇంకా అమెరికన్ దేశస్థులు.
నెక్స్ట్ 1903లో విమానం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్తలు విర్బర్ రైట్, ఆర్వైల్ రైట్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1903లో విండ్ షీల్డ్ వైపర్స్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త మేరీ అండర్సన్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1903లో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ఆవిష్కర్త వచ్చేసి విలియం ఎంతోవెన్, వీరు డచ్ దేశస్థులు. నెక్స్ట్ 1905లో డయోడ్ రెక్టిఫైర్ ట్యూబ్ అంటే రేడియో అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి సర్ జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1906లో జైరో కాంపాస్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి హెర్మన్ ఆమ్షుడ్జ్ కాంఫ్రే, వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ ట్రయోడ్ యాంప్లిఫైయర్ ట్యూబ్ అనేది 1907లో ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి లీడే ఫారెస్ట్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1908లో సెల్లోఫాన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జాక్విస్ ఎడ్విన్ బ్రాండెన్ బెర్జర్, వీరు స్వీడిష్ దేశస్థులు. నెక్స్ట్ 1908లో 2 రంగుల చలన కెమెరా అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి సి ఆల్బర్ట్ స్మిత్, వీరు బ్రిటిష్ దేశస్థులు. నెక్స్ట్ 1909లో సాల్వర్సన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త పాల్ ఎర్లిచ్, వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1910లో సింథసైజ్డ్ ప్లాస్టిక్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి లియో హెచ్ బేక్ లాండ్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1910లో బొగ్గు హైడ్రోజనీకరణము అంటే పెట్రోల్ తయారీ అనేది జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఫ్రెడరిక్ బెల్జియస్, వీరు జర్మన్ దేశస్థులు. నెక్స్ట్ 1910లో గైరోస్కోపిక్ క్యాంపాస్ ఇంకా స్టెబిలైజర్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి ఎల్మర్ ఆంబ్రోస్ స్టెర్రీ, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1911లో ఎయిర్ కండిషనర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త డబ్ల్యూహెచ్ కారియర్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1911లో విటమిన్లు ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త కేసిమిర్ ఫంక్, వీరు పాలిష్ దేశస్థులు. నెక్స్ట్ 1911లో నియాన్ దీపం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త జార్జెస్ క్లాడ్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1912లో మెర్క్యూరీ ఆవిరి దీపం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి పీటర్ కూపర్ హెవిట్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ వచ్చేసి 1913లో రామ్జెట్ ఇంజన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త రెనే లోరిన్, వీరు ఫ్రెంచ్ దేశస్థులు. నెక్స్ట్ 1913లో మల్టీగ్రిడ్ ఎలక్ట్రాన్ ట్యూబ్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త లాంగ్మర్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1913లో క్రాకెడ్ గ్యాసోలీన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి మెరియం బర్టన్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1913లో హెటోరోడైన్ రేడియో రిసీవర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి రిజినాల్డ్ ఆబ్రాయ్ ఫెస్సెండెన్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1914లో గ్యాస్ మాస్క్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త గారెట్ మోర్గాన్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1915లో ఆటోమొబైల్ సెల్ఫ్ స్టార్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త ఫ్రాంక్లిన్ కెట్టెరింగ్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1916లో బ్రౌనింగ్ గన్ అంటే ఆటోమేటిక్ రీఫిల్ అనమాట. దీని ఆవిష్కర్త వచ్చేసి జాన్ మోసెస్ బ్రౌనింగ్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1916లో గ్యాస్తో నింపబడినటువంటి ఇన్కాడిసెంట్ దీపం అనేది
ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి లాంగ్మర్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1916లో ఎక్స్రే నాళం అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి డేవిడ్ కూజిడ్జ్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1919లో ద్రవ్యరాశి వర్ణపట లేఖిని, దీనిని ఆవిష్కరించింది సర్ ఫ్రాన్సిస్ విలియం ఆస్టన్ మరియు ఆర్థర్ జెఫ్రీ డెంప్స్టర్, వీరు బ్రిటిష్ ఇంకా అమెరికా దేశస్థులు వీరిద్దరు కూడా. నెక్స్ట్ 1922 నుంచి 1926 వరకు ధ్వనితో కూడిన చిత్రములు ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్తలు వచ్చేసి టిడబ్ల్యూ కేస్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1922లో ఇన్సులిన్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్తలు వచ్చేసి ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్, వీరు కెనడా దేశస్థులు. నెక్స్ట్ 1923లో టెలివిజన్ ఐకనోస్కోప్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వ్లాదిమిర్ కొస్మా జోరికిన్, వీరు అమెరికన్ దేశస్థులు. నెక్స్ట్ 1923లో 3 వైపుల గల ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కర్త వచ్చేసి గరేట్ మోర్గాన్, వీరు అమెరికా దేశస్థులు. నెక్స్ట్ 1924లో క్విక్ ఫ్రోజన్ ఫుడ్ ఆవిష్కర్త వచ్చేసి క్లారెన్స్ బిర్డ్సే, వీరు అమెరికా దేశస్థులు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.